నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను. వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగూ సెలవిచ్చాను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. పెళ్ళగించుటకును, విరుగగొట్టుటకును, నశింపచేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను అని తన ప్రవక్తను బలపరిచి సిద్ధపరిచి పంపిస్తూ ఒక 6 విషయాలు ఖచ్చితంగా తెలియచేసినట్లుగా చూస్తాం. వచ్చిన పెళ్ళగించుటకును 1, 2 విరుగగొట్టుటకును, 3 నశింపచేయుటకును, 4 పడద్రోయుటకును, 5 కట్టుటకును, 6 నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. పెళ్ళగించుటకు చూడండి, మొట్టమొదటిది దేవుడు ఇర్మియా గారికి పెళ్ళగించే పరిచర్య అప్పగించారు. పెళ్ళగించే వర్తమానాలు దేవుడు మాట్లాడమని చెప్తున్నారు. ఏం పెళ్ళగించాలి? 52వ కీర్తన 3 నుండి 5 వాక్య భాగాలు చదువుదు. మేలు కంటే కీడు చేయుటయు, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకు ఇష్టము. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరమైన మాటలే నీకు ఇష్టము. కావున దేవుడు సదాకాలము నిన్ను అనగగొట్టును. ఏ సందర్భంలో దావీదు గారు ఈ కీర్తన లేక ఈ పాట పాడుకున్నారు అని ఆలోచిస్తే, ఎదోమీయుడైన దోయేగు సౌలు నొద్దకు వచ్చి దావీదు అహీమెలెకు ఇంటికి వచ్చి ఉన్నాడని అతనితో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవ ధ్యానము. సౌలు యొక్క పశుల కాపర్లు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి మీద నాయకుడు అనమాట ఈ దోయేగు అనేవాడు. ఈ దోయేగు అనేవాడు అహీమెలెకు అనేటువంటి ఒక యాజకునికి చాలా కీడు చేశాడు. మొదటి సమయంలో 22వ అధ్యాయము 1:19 చూస్తాం. దావీదు గారు సౌలు దగ్గర నుండి పారిపోతున్నటువంటి క్రమంలో చాలా ఆకలిగా ఉన్నటువంటి ఆ పరిస్థితి ఏర్పడినప్పుడు దైవజనుడు యాజకుడైనటువంటి అహీమెలెకు దగ్గరకు వచ్చి, అయ్యా నాకు చాలా ఆకలిగా ఉంది, మీ దగ్గర ఏమైనా ఆహారం ఉంటే కొంచెం పెట్టండి అని అడిగినప్పుడు దైవజనుడు అన్నాడు, ఈ సన్నిధి రొట్టెలు తప్ప వేరే ఆహారం అయితే నా దగ్గర ఏమీ లేదు, ఉన్నట్టుగా చెబుతున్నాను అని చెప్తే దావీదు గారు అక్కడ, లేదయ్యా మేము ఇంచుమించు 3 దినముల నుండి ఇంటి నుండి బయటకు వచ్చిన తర్వాత మేము ఏ ఒక్కరం కూడా స్త్రీని ముట్టలేదు, మా వస్త్రాలు కూడా పవిత్రంగా ఉన్నాయి, ఇవి మైలుబడినవి కాదు, కాబట్టి ఆ రొట్టెలేవో నాకు చాలా ఆకలిగా ఉంది, అవైన ఆహారంగా తీసుకుంటానని చెప్పి అన్నప్పుడు దైవజనుడు దావీదు గారికి ఆ సన్నిధి రొట్టెలు ఆహారంగా ఇవ్వటం జరుగుతుంది. తాను ఆ విధంగా భుజించిన తర్వాత, మీ దగ్గర ఖడ్గం ఏదైనా ఉంటే నాకు ఇవ్వమని యాజకుడిని అడుగుతున్నాడు. గొలియాతు ఖడ్గం తప్ప నా దగ్గర వేరే ఖడ్గం ఏమీ లేదు, ఈ ఖడ్గం తీసుకోండి అని ఎపోదు వెనుక ఉన్నటువంటి ఆ ఖడ్గాన్ని తీసి దావీదుకి ఇవ్వడం ఈ దోయేగు అనేవాడు చూశాడు. ఈ దోయేగు అనేవాడు యెహోవా సన్నిధిని అక్కడ ఉన్నట్టుగా చూస్తాడు. దైవజనుని పట్ల ఈ దోయేగు అనేవాడు ఏదో విషయంలో కొంచెం బాధగా ఉన్నాడు, కష్టంగా ఉన్నాడు, కోపంగా ఉన్నాడు. ఎందుకంటే దైవజనుడు ఏదో విషయంలో గద్దించి బుద్ధి చెప్పి ఉంటాడు, ఈ పాస్టర్ ఎప్పుడు దొరుకుతాడా అని చూసుంటాడు మొత్తం మీద. సరే, అది మనసులో పెట్టుకున్నాడు దోయేగు అనేవాడు. దావీదు గారు మొత్తం మీద ఆ ఖడ్గం పట్టుకుని వెళ్ళిపోయారు. దావీదుని సౌలు తరుముతా ఉన్నాడు. సౌలు తరుముతూ ఈ ప్రాంతానికి వచ్చేటప్పటికి, నా తర్వాత నా కుమారుడే రాజు అవ్వాలి కాబట్టి మీరందరూ నాకు సహకరించండి అని చెప్పి వారితో మాట్లాడుతూ, నా పక్షంగా మీరు ఇక నుంచి అయినా ఉండండి అని చెప్తున్న మాటలు దోయేగు విన్నాడో, దోయేగు వెంటనే వచ్చి, సార్ మీకు ఆ విషయం చెప్పనా, ఇంత క్రితమే దావీదు వచ్చాడు, ఇక్కడ సన్నిధి రొట్టెలు తిన్నాడు, గొలియాతు ఖడ్గం పట్టుకుని రెచ్చగొట్టే విధంగా దైవజనునికి విరోధంగా మాట్లాడేటప్పటికి రాజైన సౌలుకి కోపం చాలా ఉగ్ర రూపం దాల్చి, వెంటనే అపాసను పిలిపించండి, ఎక్కడున్నాడు వాడు, నాకు విరోధంగా ఉన్న వ్యక్తిని సపోర్ట్ చేస్తాడా, ఎక్కడున్నాడు వాడు, పిలవండి అనంటే వీళ్ళు మొత్తం మీద పిలుచుకుని వచ్చారు. యాజకుడిని పిలిపించిన తర్వాత, నువ్వెందుకు అలా చేశావని దైవజనుడిని అడుగుతున్నప్పుడు దైవజనుడు అంటున్నాడు, సార్ రాజా, ఇది నాకు కొరత ఏం కాదు, దావీదు ఎవరు, మీ అల్లుడే కదా, అయినా ఎప్పట్లానే దావీదు పట్ల నేను ఆ విధమైన మనసు కలిగి ఉన్నాను తప్ప మీరు ఇరువురు విరోధంగా ఉన్నారన్న సంగతి మీ రాజకీయాలు నాకేం తెలుసయ్యా, మీ అంతర్గత విషయాలు నాకు తెలియదు, మీరు నమ్మండి అని ఎంత నచ్చ చెప్పే ప్రయత్నం చేసిన నోర్మై
నువ్వేం వేషాలు వేయొద్దు. రై, మీలో ఎవరు చంపుతారో ఈ యాజకుని మీద పడి చంపండి, అది ఉండకూడదు అని అంటే ఆ సౌలుతో ఉన్న సైనికులు అందరూ కూడా భయపడి, అమ్మో దైవజన్ జోలికి వెళ్ళకూడదు, దైవజన్ని మనం చంపకూడదు, మహాపాపమది, మనకు మన కుటుంబాలకి తరతరాల శాపమది అని ఎవరికి వారి తలదించుకుని అలాగ మౌనంగా ఉండిపోయారు. ఏంటి నేను చెప్పింది ఎవరు చేయరా, ఎరా దోయేగు, వీళ్ళు చేయకపోతే నువ్వు చెయ్య పని అనగానే వాడు ఎప్పుడు వస్తుందో అవకాశం అనుకున్నాడేమో, అమాంతంగా దైవజనుడి మీద పడి చంపేశాడు. అక్కడితో ఆగలేదు. 84 మంది యాజకులను, వారి భార్యలను, పిల్లలను వెంటనే వాళ్ళందరినీ చంపేశాడు. ఈ దోయోగ్ అనేవాడు ఎంత దుర్మార్గుడో చూడండి. దైవజనుల మీద పడి చంపడం ఇతనికి ఎంత ధైర్యమో చూడండి. సైన్యమేమో తలదించుకొని బాధపడుతూ ఉంటే భలే వచ్చింది అవకాశం. ఇలా చేయటం వల్ల నేను రాజుకి వీరాభిమానిని అయిపోతాను అనుకున్నాడు. ఇప్పుడు రాజు చెప్పినట్టుగా చేసేవాడిని రాజు ఏం చేస్తాడు, తన దగ్గరికి తీసుకుంటాడు. ఇలాంటి వాడు ఉండాలి, నాకు నేను చెప్పింది చెప్పినట్టుగా చేసేవాడు ఉండాలి, మీరు ఉన్నారు ఎందుకురా, నేను చెప్పింది చేయట్లేదు మీరు, ఇలాంటి వాడు ఉండాలి, ఇలాంటి వాడే నాకు నమ్మకస్తుడని ఆ దోయగిని తనతో పాటు పెట్టుకున్నాడు. మొదటి సమూయేలు గ్రంథం చివరి అధ్యాయంలోకి వెళ్ళేటప్పటికి సౌలు చరిత్ర క్లోజ్ అయిపోయింది. సౌలుతో ఉన్న వారందరి చరిత్ర క్లోజ్ అయిపోయింది. వారిలో దోయగి కూడా ఒకడు. ఎవరైతే కపటమైన, మోసకరమైన అబద్ధాలను, కల్పితాలను నమ్ముకుంటారో వారిని దేవుడు పెల్లగిస్తానని చాలా స్పష్టంగా తెలియచేస్తున్నాడు. సజీవుల దేశములో నుండి నిర్మూలన చేస్తాడు దేవుడు. సజీవుల దేశం అంటే ఏది, మృతుల దేశం అంటే ఏది. మృతుల దేశం అంటే ఇప్పుడు మనమున్న భూమి మీద ఉండే దేశాలు ఏవైనా కావచ్చు, మృతుల దేశం ఇది. ఇక్కడ ఎంతకాలం బ్రతికినా ఒక రోజున చనిపోతాం. కానీ సజీవుల దేశం ఉంది, పరలోకం. పరలోకంలో మరణం ఉండదు, ఇక జీవమే. అందుకే ఆయన యందు విశ్వాసం ఉంచి వారు ఎవరైనా మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మృతుల దేశములో నుండి సజీవుల దేశంలోనికి మనల్ని ట్రాన్స్ఫర్ చేయడానికి, మనల్ని రూపాంతరపు అనుభవంలో ఆరోహణం చేయడానికి ఆయన త్వరలో రాబోతున్నారు. అయితే మనము ఆ సజీవుల దేశంలో ఉండాలంటే ఇక్కడ మోసాలు, కపటము, అబద్ధాలు, దుర్మార్గం ఇలాంటి వాటన్నిటిని కూడా మానుకోవాలి. లేకపోతే దేవుడు తన సజీవుల దేశంలో నుండి పెల్లగిస్తాడండి, నిర్మూలన చేస్తాడు. అక్కడ అడుగుపెట్టే అర్హత కూడా ఉండదు. ఇదే విషయాన్ని ఇర్మియా గారికి దేవుడు ఖచ్చితంగా చెప్పమని పంపిస్తున్నాడు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని కూడా సంతోషపెట్టే ప్రయత్నం చేయొద్దు, ఉన్నట్టుగా చెప్పు. ఎవరైతే మోసాలకి, అబద్ధాలకి, కపటమైన వాటికి పెద్దపీట వేస్తారో, అవంటే వాళ్ళకి ఇష్టంగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళందరికీ చెప్పు, నేను అలాంటి వారిని పెల్లగిస్తాను అని. అననీయ సప్పీరాల విషయంలో కూడా మనము చూసినప్పుడు వారిద్దరూ కూడా అబద్ధమాడారు. వారిద్దరూ అబద్ధమాడినందుకు వారిని సంఘములో నుండి పెల్లగించినట్లుగా దైవజనుడు అయిన పేతురు గారు అంటారు, మీరు మనుషులతోనే కాదు దేవునితోనే అబద్ధమాడితిరి. మనుషులతోనే కాదు అంటే దాని అర్థం ఏంటి? ఆల్రెడీ అంతకుముందు మీరు మనుషులతో చాలా అబద్ధాలు ఆడారు, కానీ ఇప్పుడు దైవ సన్నిధిలో కూడా అబద్ధం ఆడుతున్నారంటే మీకు అసలు భయం లేదు. అందరూ భయం కలిగి చాలా జాగ్రత్తగా సత్యాన్ని ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు, కానీ మీరు మాత్రం అబద్ధాల విషయంలో మీలో ఎందుకో మార్పు రావటం లేదు. అబద్ధాలని నమ్ముకున్నారు. మీరు అబద్ధం ఆడటం మీకు బాగా ప్రాక్టీస్ చేసినట్టున్నారు. అబద్ధాల విషయంలో మీరు బాగా దిట్ట. కొంతమంది అబద్ధాలు ఆడటం అంటే, మోసం చేయటం అంటే, కపటంగా నటించటం అంటే చాలా బాగా యాక్ట్ చేస్తారండి. అలాంటి వారిని సజీవుల దేశంలో నుండి దేవుడు పెల్లగిస్తానని మాట్లాడుతున్నాడు. ప్రియులరా, మోసం అనేది చిన్న విషయం కాదు, అబద్ధం అనేది చిన్న విషయం కాదు, కపటం అనేది చిన్న విషయం కాదు. మీరు అనుకుంటున్నారేమో, మోసాలు చేయటం అలవాటు చేసుకుంటే అది ఎంతటి మోసానికైనా తెగిస్తారు. కపటంగా నటించడం అలవాటు చేసుకుంటే ఎంతటికైనా తెగిస్తారు. అబద్ధాలు ఆడటం ప్రారంభిస్తే ఎంతటి అబద్ధాలకైనా మీరు తెగిస్తారు. అందుకే చిన్న అబద్ధం కూడా ఆడటానికి మనం తెగించకూడదు. భయముతో, వణుకుతో బ్రతకాలి. అననీయ సపీరాల విషయంలో రాయబడిన మాట ఏంటంటే, ఈ సంగతులు వినిన వారందరికీ మిగుల భయము కలిగేను. మనకి భయం కలగాలండి. అది ఎలాంటి సందర్భమో తెలుసా? భర్త చనిపోతే భార్యకు కూడా కబురు పంపించలేదు.
భార్య కూడా చనిపోయింది, భార్య భర్తలు ఇద్దరు చనిపోయినా ఏ ఒక్కరు వచ్చి దైవజన్ని ప్రశ్నించలేదు. అంత క్రమశిక్షణ అండి సంఘంలో, ఆ ప్రాంతంలో, ఆనాటి కాలంలో. ఇప్పుడు అసలు ఎవరి భయం లేదు, కుటుంబంలో ఎవరి భయం లేదు, కనీసం దేవుని భయం లేదు. సంఘంలోనికి వచ్చి దైవజనులు ఇలా చెప్పారు, దేవుని మాట ఉన్నదున్నట్టుగా చెప్పారు అని ఆ మాటకు కూడా భయపడేది లేదని చాలామంది. అందుకే ఇర్మియా గారితో దేవుడు చెబుతున్నాడు, దేవుని మాట వారు వినినా వినకపోయినా, వారు చేసినా చేయకపోయినా నువ్వు మాత్రం చెప్పు, ఖచ్చితంగా చెప్పు. ఆమేన్. నువ్వు ఖచ్చితంగా చెప్పాలి. ఎవరు బాధపడినా, ఎవరు ఏమనుకున్నా నీవు ఉన్నదన్నట్టుగా చెప్పి, ఏదైతే ఆ పాప సంబంధమైనటువంటి నాకు విరోధమైనటువంటి జీవితం ఉందో దాన్ని ఏం చేయాలి, నువ్వు ఆధ్యాత్మిక జీవితంలోంచి పెళ్ళగించాలి. కూకటి వేళ్లతో దాన్ని పెకలించి వారి జీవితంలోంచి తొలగించాలి. అంతేగాని వీటన్నిటినీ చక్కగా పెంచి పోషించకూడదు. ప్రియులారా, దైవజనుడు మనకు ఉన్నదున్నట్టుగా బోధిస్తున్నప్పుడు చాలామందికి బాధ, కోపం. అందుకే దోయేగ్ అనేవాడు కక్ష పెట్టుకున్నాడు, ఈ సేవకునే కాదు సేవకులందరినీ కూడా చంపేయాలి అనేటువంటి ఓ ప్లానడ్గా తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. మనం పాపాన్ని, ఈ దుర్మార్గాన్ని, ఈ లోక సంబంధమైనటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో వాటిని పెళ్ళగించాలి మన జీవితంలో నుంచి, వాటిని లేపేయాలి. అవి లేకపోతే కనుక మనం ఎంత శుద్ధ హృదయంతో, దేవుని భయభక్తులతో ఎంత ఆనందంగా ఉంటాం తెలుసా. దైవ సేవకుని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు? మొదటిది పెళ్ళగించడానికి. మన జీవితంలో ఏవైతే వ్యర్థమైనవి, శాపగ్రస్తమైనవి, మనల్ని నాశనం చేయడానికి మనల్ని ఆవరించి ఉన్నాయో, మనలో తిష్ట వేసుకున్నాయో వాటన్నిటిని కూడా పెకలించటానికి, వాటన్నిటినీ తవ్వి బయటకు పారేయటానికి దేవుడు తన దాసుని యొక్క నోట శక్తివంతమైనటువంటి గడ్డపర లాంటి, పార లాంటి, తొలుకు లాంటి ఆ మాటల చేత మొత్తం మీద తవ్వి వేరులతో సహా పెకలించి వాటన్నిటిని కూడా ఎక్కడ వేరు కూడా ఉండటానికి వీల్లేదు, వాటన్నిటిని కూకటి వేళ్లతో పెకలించి మీ ఆత్మీయ జీవితం నుంచి అవతలగా పారేయటానికి దేవుడు అలాంటి శక్తివంతమైన మాటల్ని, మీ జీవితాల్లో పెకలింపగలిగేటువంటి శక్తివంతమైన వర్తమానాల్ని దేవుడు మనతో మాట్లాడడానికి దేవుడు తన సేవకుల్ని నియమించారు. అందుకే దేవుని సేవకుని నోట నుండి వచ్చే ప్రతి మాట శ్రద్ధగా వినాలి, ఆ ప్రకారంగా మనం జీవించాలి. అప్పుడు మనము శుద్ధీకరించబడతాం, ప్రక్షాళనం చేయబడతాం. రెండవది విరుగొట్టుటకు. ఏంటంట? విరుగొట్టుటకును దేవుడు నియమించుకున్న సేవకుని ద్వారా మన జీవితంలో ఏవైతే విరగొట్టబడవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయో వాటన్నిటినీ దేవుడు విరగొడతాడండి. స్తోత్రం. 75వ కీర్తన 10వ వాక్యం చదువుదాం. భక్తిహీనుల కొమ్ములన్నిటినీ నేను విరుగొట్టేదను, నీతిమంతుల కొమ్ములు హెచ్చించబడును. కొమ్ము అనేది ఘనతకు సాదృశ్యం, గౌరవానికి సాదృశ్యం. ఇప్పటికీ కొన్ని ఏజెన్సీ ఏరియాలో ఒక ఆనవాయితీ ఉంటుంది. ఎవరైనా ఒక గౌరవప్రదమైన వ్యక్తి, ఒక రాజకీయ నాయకుడు కానీ, ఎవరైనా ముఖ్యమైన వ్యక్తులు కానీ వాళ్ళ ప్రాంతం వెళ్తే గనక వారు గౌరవ సూచనగా వారి తల మీద కొమ్ములు పెడతారనమాట అండి. అంటే వాళ్ళ దృష్టిలో అదేంటి? మీరు మా అందరికంటే చాలా ఘనమైన వ్యక్తి, గొప్ప వ్యక్తి. కొమ్ము హెచ్చించబడిన స్థితికి గుర్తు. భక్తిహీనుల కొమ్ములన్నిటిని ఆయన ఏం చేస్తాడంట? విరగ్గొడతాడంట. అంటే భక్తిహీనుల కొమ్ములు విరగ్గొట్టడం అంటే దాని అర్థం ఏంటి? వారు ఏ విధమైనటువంటి అతిశయాన్ని కలిగి ఉన్నారో, ఏ గర్వాన్ని అయితే కలిగి ఉన్నారో, భక్తికి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇవ్వకుండా, దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇవ్వకుండా, ఈ లోక సంబంధమైన వాటిని ఆధారం చేసుకొని, ఈ లోక సంబంధమైన గౌరవ ఘనతలను వాటినే ప్రధానమైనవిగా ఎంచి తమ్మును తాము హెచ్చించుకొని, మేము దేవునికి భయపడనక్కర్లేదు, దేవుడు చెప్పింది చేయనక్కర్లేదు, మా ఇష్టానుసారంగా జీవిస్తాం, ఏదో అడపాదడప ఏదో భక్తి వేషం వేసి అప్పుడప్పుడు దేవుని సన్నిధికి వచ్చి ఏదో మరొకబడిగా మేమేదో కొంచెం భక్తిపరులుగా మమ్మల్ని మేము కవర్ చేసుకుంటాం అనుకునేవారు ఉంటారు చూసారా? అలాంటి వారి కొమ్ములన్నిటినంట దేవుడు విరగ్గొట్టేస్తాడంట. నువ్వు దేన్ని బట్టి అతిశయపడుతున్నావో నీ అతిశయ కారణాన్ని దేవుడు విరగొడతానంటున్నాడు. నీకున్న గౌరవాన్ని, నీకున్న ఘనతను,
నీకున్న అతిశయాన్ని దేవుడు విరిచేస్తానంటున్నాడు. నువ్వు దేవునికి భయపడటం నేర్చుకో, దేవుని దగ్గర తగ్గించుకోవడం నేర్చుకో. దేవుని దగ్గర తగ్గించుకోకుండా, దేవుడు చెప్పింది చేయకుండా, ఒక ప్రకారం భక్తి వేషం వేస్తూ దేవుడు చెప్పింది చేయకుండా ఒకవేళ నీ హృదయాన్ని కఠినపరుచుకుంటే కనుక నువ్వు వేటిని బట్టయితే అతిశయపడుతున్నావో, దేన్ని బట్టయితే గర్వపడుతున్నావో, అది డబ్బా, లేకపోతే నీకున్న పదవా, నీకున్న ఉద్యోగమా, నీకున్న వ్యాపారమా, నీకున్న స్థితిగతులా, నీకున్న ఆస్తిపాస్తులా, ఏవైనా కావచ్చు, అవన్నీ దేవుడు విరిచేస్తానంటున్నాడు. అవి లేకుండా చేస్తానంటున్నాడు దేవుడు. అందుకే దేవుని దగ్గర మనం చాలా జాగ్రత్తగా భయముతో గడపాలండి. వారి కొమ్ములు విరిచేసట నీతిమంతుల కొమ్ముల్ని హెచ్చిస్తాను. ఎవరైతే నీతిమంతులు ఉంటారో అలాంటి నీతిమంతులు నేను హెచ్చిస్తాను, గణపరుస్తాను, గొప్ప చేస్తాను. నీతిమంతులు అనగా పాపాన్ని అసహించుకునేవారు, దుర్మార్గాన్ని, దుష్టత్వాన్ని, మోసాన్ని తన దృష్టికి, తన మనసుకి ఏదైతే ఇది దేవునికి విరోధమైందని అనుకుంటారో వాటన్నిటి విషయంలో జాగ్రత్తగా జీవిస్తారు నీతిమంతులు. కానీ భక్తిహీనులు ప్రతిదాన్ని చిన్నదిగా చూసి ఇదేం కాదులే, ఇదేం తప్పు కాదులే, ఇదేం పొరపాటు కాదులే, ఇలా చేయకపోయినా పర్వాలేదులే, ఇలా చేస్తే తప్పేంటి, ఇలా తమ సమర్థించుకొని వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తారు. అందుకే ప్రభు సన్నిధిలో పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. నీవు భక్తిహీనమైన వ్యక్తిగా ఉన్నావా, భక్తిపరుల జాబితాలో ఉన్నావా? ఏవైతే దేవునికి నిన్ను దూరం చేస్తున్నాయో అవి మీ జీవితాల్లో నాశనం అయిపోవును గాక. అరే దేవుని మాట వినరా మీరు? ఇవి చాలా కఠినంగా ఉంటాయి. దైవజనుడు చెప్పినప్పుడు ఎంత బాధ చేస్తాడు, పాస్టర్ ఇంత మాట అంటాడా అనే పనికిమాలిన రోషం వస్తుంది. కానీ అరే దేవుడు ఇన్నిసార్లు చెప్పినా నేను ఎందుకు లోపట్లేదని ఒక్కసారైనా నీకు పట్టుదల వచ్చిందా? నేను భయపడినా కొద్ది మందినైనా ప్రభు దగ్గరికి తీసుకెళ్లాలని ఆశపడే వ్యక్తిని. మీరు ఎవరో మానేస్తారని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో భయపడను, ఎట్టి పరిస్థితుల్లో ఆలోచించను. ఎందుకంటే ఆల్రెడీ ఇర్మియా గారికి దేవుడు అదే చెప్పాడు, భయపడొద్దు, నేను చెప్పమన్నది ఖచ్చితంగా చెప్పు. వాళ్ళు ఎంతటి గొప్పవాళ్ళని చెప్పు, రాజులైనా చెప్పు, ప్రజలకే కాదు రాజ్యాలను సహితం హెచ్చరించడానికి, బుద్ధి చెప్పడానికి నేను నిన్ను నియమించాను. ఇది దైవజనుడి యొక్క ఆధిక్యత. ఇలాగ ఎవరు చెప్పలేరు. మిగిలిన వారు నాకెందుకులే అని అనుకుంటారు, అలా పోతే మనకెందుకులే అనుకుంటారు. కానీ మీ కొరకు నియమించిన దైవజనుడు అలా చెప్పలేడు, నాకెందుకులే అని అనుకోలేడు. వ్యర్థమైన వాటి కొరకు ఎంతో సమయం, ఎంతో ధనం నాశనం చేస్తున్నారు మీరు. కానీ దేవుని కొరకు కొంత సమయం, కొంత ధనము, దేవుని కొరకు కొంత కష్టము లేదు. మీరు ఫెయిల్యూర్. మనం అందరం కూడా ఆధ్యాత్మికంగా బలం పొందాలి, విరగొట్టబడాలి. మీ గర్వం విరగొట్టబడాలి, మీ కఠినత్వం విరగొట్టబడాలి, మీ మూర్ఖత్వం విరగొట్టబడాలి. మీలో ఉన్నటువంటి సమస్త విధమైనటువంటి దేవునికి విరోధమైనటువంటి ఆ కొమ్ములు ఏవైతే మొలిసాయో ఈ కొమ్ములన్నీ విరిసివేయబడాలి. ఒక నీతి మంతునికి ఉండేటువంటి కొమ్ములు లేపబడాలి, నీతి కొమ్ములు లేపబడాలి, భక్తి కొమ్ములు లేపబడాలి. అంతేగాని భక్తిహీనమైన కొమ్ములు లేపబడకూడదు. కొన్ని ఎద్దులు, కొన్ని గేదెలు ఏం చేస్తాయో తెలుసండి, మాకే కొమ్ములు ఉన్నాయని కనపడిన దాని మీద అంట యజమానుడు చూస్తాడు. చాలా కంప్లైంట్లు వస్తాయి. వచ్చిన తర్వాత ఏమనుకుంటాడంటే లాభం లేదు, కొమ్ములుంటే అందంగా ఉన్నాయని ఆలోచిస్తున్నాం, కానీ ఇది అందరి మీదకి వెళ్తుంది, దీన్ని బోడు కొమ్ములు చేసేయాలని చెప్పి తీసుకెళ్ళి మొత్తం అవతల కొమ్ము యువతల కొమ్ము శుభ్రంగా కట్ చేయించి బోడు కొమ్ములు చేసేస్తాడు. పొడవప్పుడు అప్పటి నుండి దాని పొగరు తగ్గించుకుంటుంది. ఏ కొమ్ములు కట్ చేస్తారండి? నాకే కదా కొమ్ములు ఉన్నాయని అందరి మీదకి వెళ్తే కొమ్ములు కట్ అయిపోతాయి. పొగరుంది కదా అని ప్రతి వారి మీద నోరు పారేసుకోకూడదు, గర్వంగా మాట్లాడకూడదు, మీ ఇష్టానుసారంగా ప్రవర్తించకూడదు. కొంతమందికి అధికారం ఉంది కదా అని, డబ్బు ఉంది కదా అని అందరి మీదకి పెద్ద వెళ్ళి రెచ్చిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కొమ్ములు కట్ చేసేస్తాడండి దేవుడు. కటింగ్, మీసాలు తిప్పడం, కాళ్ళు ఎగరేయడం, తల ఎగరేయడం, ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు ఏం చేయకండి, కట్ చేసేస్తాడు దేవుడు. నీతిమంతుల కొమ్ముల్ని హెచ్చిస్తాడు. ఎందుకంటే నీతిమంతులు చక్కగా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి అందరితో మంచిగా, ప్రేమగా, సమాధానంగా, చేతనైతే ఇతరులకు మేలు చేయడం, లేకపోతే నోరు మూసుకుని ఊరుకోవటం తప్ప ఎవరికి కీడు చేయరు. కొంతమందికి డబ్బు ఉంది కదా అని, పదవి ఉంది కదా, అధికారం ఉంది కదా, నా వెనక జనబలం ఉంది, కండబలం ఉంది అని కొంతమంది రెచ్చిపోతూ ఉంటారండి. రెచ్చిపోయావా చచ్చిపోతావు, అంతే. రెచ్చిపోతే చచ్చిపోతావు, దానికి ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదు. వాళ్ళు దగ్గర పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా బ్రతకండి. ఆమేన్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నీతిమంతుల కొమ్ముల్ని ఆయన హెచ్చిస్తాడండి. ఎందుకంటే నీతి కలిగిన వారు ఎవరికి కీడు చేయరు, నీతి కలిగిన వారు ఎవరికి అన్యాయం చేయరు, నీతి కలిగిన వారు ఇతరుల క్షమాన్ని కోరుతారు. నీతిమంతులు ఎవరి మీదకి పడితే వాళ్ళ మీదకి పొగరబోత్తనంతో వెళ్ళరు.
దేవుడే చూసుకుంటాడని దేవునికి అప్పగించేస్తారు అంతే. మన పొగరే మనల్ని అణిచేస్తుందండి ఒక రోజున. మన పొగరే మనల్ని నాశనం చేస్తుందండి. అందుకు కొమ్ములు ఉన్నాయి కదా, మనకి అన్నీ ఉన్నాయి కదా అని విర్రవీగొద్దు. అదే సమయంలో దేవునికి భయపడి బ్రతకాలి. దేవుని భయం లేకుండా విచ్చలవిడిగా ఇష్టానుసారంగా జీవిస్తే మన మూర్ఖత్వమే మనల్ని నాశనానికి నడిపిస్తుంది. చూడండి, దైవజన్ యొక్క వర్తమానం ఏం చేస్తుందంట? మొదటిది పెళ్ళగిస్తుంది, పాపాన్ని పెళ్ళగిస్తుంది, దుర్మార్గాన్ని పెళ్ళగిస్తుంది, అన్యాయం, అక్రమం, మోసాన్ని, కపటాన్ని, అబద్ధాలని పెళ్ళగిస్తుంది. రెండవది గర్వాన్ని, అతిశయాన్ని, దుర్మార్గాన్ని, దుష్టత్వాన్ని ఖండించి కొమ్ములు కట్ చేసి పడేస్తుంది. నువ్వు ఏ కొమ్ములతోనైతే అతిశయపడుతున్నావో, ఏ కొమ్ములతో అయితే ఇతరులకి నష్టం చేస్తున్నావో, ఆ కొమ్ములు కట్ చేసి పడేస్తుంది వర్తమానం. అభిషేకం కలిగిన దేవుని వర్తమానం ఏం చేస్తుంది? దుర్మార్గమైన కొమ్ముల్ని కట్ చేసి పడేస్తుంది. అందుకే మన కొమ్ములు, భక్తిహీనమైన మన కొమ్ములు కట్ చేస్తే కనుక దాంట్లోంచి ఒక నీతియుక్తమైన కొమ్ములు మరలా బయటపడతాయి. ఆమేన్, హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును గాక. ఓ చక్కటి సాత్వికం కలిగిన కొమ్ములు లేపబడతాయి. మూడవది నశింప చేయుటకును. మూడవది ఏంటంట? నశింప చేయుటకును. దేవుని వర్తమానం, అభిషేకించబడిన దైవజనుడి యొక్క వర్తమానం ప్రజల్లోనికి వెళ్ళినప్పుడు ప్రజల్లో ఉన్నటువంటి ప్రతి విధమైన పాపాన్ని నాశనం చేస్తుంది. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చదువు. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి ఎందుకు వచ్చారండి? అపవాది యొక్క క్రియలను, అనగా పాపపు క్రియలన్నిటినీ కూడా లయపరచడానికి, నాశనం చేయడానికి వచ్చాడండి ఆయన. మరి ఇంత భక్తి చేస్తున్నారు, ఇన్ని సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నారు, ఇన్ని వారాల నుండి, ఇన్ని నెలల నుండి దేవుని మందిరానికి వస్తున్నారు కదా, మీలో కనీసం ఒక్కటైనా నాశనం చేశారా? మీరు ఒక్కదాన్నైనా నశింప చేశారా? లేక వాటిని పెంచి పోషిస్తున్నారా? చాలామంది పెంచి పోషిస్తూ ఉంటారండి. పాపానికి పాపం కూర్చుకుంటూ, నా పాపమా, నా దుర్మార్గమా, సాతానా నువ్వే నా తండ్రివి, నువ్వే నా నాయకుడివి అన్నట్టుగా అపవాది క్రియల్ని పెంచి పోషిస్తూ ఉంటారు. దేవుడు ప్రతి వారం ఏదో ఒక రీతిగా మనతో మాట్లాడుతూనే ఉంటున్నారు. కానీ ఏదైతే నీ జీవితాన్ని నాశనం చేస్తుందని దేవుడు నీకు బోధిస్తున్నారో దాన్ని నాశనం చేయడానికి ఇష్టపడలేదు. నువ్వు దాన్ని చక్కగా పోషిస్తున్నావు. సౌలుని దేవుడు అసహించుకోవడానికి గల కారణం ఏంటంటే, అమాలీకుల మీదకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి తెచ్చాడండి, క్రొవ్విన వాటిని తెచ్చాడు. దాన్ని సమూలంగా నాశనం చేయాలి అని దేవుడు చెప్తే సౌలు ఏం చేశాడు? క్రొవ్విన వాటిని తెచ్చి చక్కగా స్టోర్ చేశాడు అనమాట. గాడిదల వ్యాపారం, పశువుల వ్యాపారం బాగా ఎక్కువ కనుక సౌలు దాన్ని వదులుకోలేక యుద్ధానికి వెళ్ళి వచ్చేటప్పుడు, ఒరే గేదెలు బాగున్నాయి, ఎద్దులు బాగున్నాయి, గిత్తలు బాగున్నాయి, ఆవులు బాగున్నాయి, వీటన్నిటిని తీసుకొచ్చి మనం చక్కగా పెంచుకుందాం, తోలుకురండి అంటే అవన్నీ తోలుకొచ్చారు మొత్తం మీద. సమూయేలు గారు వచ్చారు. దేవుడు ఆల్రెడీ మాట్లాడుతున్నాడు సమూయేలు గారితో. సమూయేలు, ఇదిగో నేను నాశనం చేయమన్న వాటిని సౌలు జాగ్రత్తగా తెచ్చి వాటిని తన దగ్గర పెట్టుకున్నాడు. నా మాట ఏది వినటం లేదు. నేను ఏది వద్దంటే అదే చేస్తున్నాడు. నేను చేయమన్నది చేయకుండా మొరాయిస్తున్నాడు. కాబట్టి అతన్ని రాజుగా పెట్టినందుకు నేను చాలా బాధపడిపోతున్నాను. అతని విషయంలో నేను చాలా వేదన పడుతున్నాను అని దేవుడు బాధపడి సమూయేలు గారితో చెప్తే సమూయేలు గారు వచ్చారు. వచ్చేటప్పటికి సౌలు చక్కగా మేనేజ్ చేయడానికి, సార్ అసలు నేను ఎంత మంచిగా దేవుడు చెప్పిందంతా చేశానో చూడు అని గొప్ప జయం వచ్చింది, నేను దేవుడు చెప్పినట్టుగా చేశాను అని చెప్పి సమూయేలు గారితో అంటుంటే, అలాగా మరి ఆ రంకెలేంటి, నాకు వినబడుచున్న రంకెలేంటి? పాపం రంకెలు వేస్తుంది చాలామంది జీవితంలో. నువ్వు నాశనం చేస్తే ఆ పాపం రంకెలు వేయదు. నువ్వు దేన్నైతే నాశనం చేయలేదో అది నిన్ను ఒక రోజున నాశనం చేస్తుంది. పాపాన్ని నాశనం చేసే శక్తివంతమైనటువంటి ఆయుధం ఏదైనా ఉందంటే అది వాక్యం. వాక్యం అనే ఖడ్గానికి పాపం పటాపంచలైపోవాలి. పరిశుద్ధాత్మ అగ్ని వంటి అభిషేకానికి పాపం నాశనం అయిపోవాలి. కానీ అలాంటి నాశనం చేయవలసిన పాపాన్ని నువ్వేం చేస్తున్నావంటే పెంచి పోషిస్తున్నావు. పాపాన్ని పెంచి పోషిస్తున్నావు.
నాశనం చేయవలసిన వాటిని కూడా నువ్వు ఎంతో అపురూపంగా చూసుకుంటున్నావు. ఇది తప్పేం కాదు, ఇదేమీ మానక్కర్లేదు, దేవుడు చెప్పిందన్నీ మనం చేయనక్కర్లేదు, మనకు నచ్చితే చేస్తాం లేకపోతే లేదు అన్నట్టుగా ఉంటారు కొంతమంది. ప్రియులరా, సౌలు విషయంలో దేవుడు చాలా నొచ్చుకుని బాధపడుతున్నాడు. శత్రువు దొరికితే శత్రువుని హతమార్చవలసింది పోయి శత్రువును కూడా తీసుకొని వచ్చి పెంచి పోషిస్తున్నాడండి. అప్పుడు సమూయేలు గారు ఖడ్గం తీసుకుని, సౌలా, నువ్వు చేతకానివాడు, పనికిమాలినోడు, దేవుడు చెప్పింది చేయలేని అసమర్థుడు, నీకు చేత కాకపోతే నేను చేస్తా అని చెప్పి శత్రువుని ఖడ్గంతో హతమార్చి దేవుని కోపాన్ని చల్లార్చాడు. బంధించబడినటువంటి శత్రువుని అక్కడ హతమార్చినట్లుగా చూస్తాం. అంటే దాని అర్థం ఏంటంటే, పాపాన్ని మన జీవితంలో బ్రతకనివ్వకూడదు. మన జీవితంలో ఏలుబడి చేస్తున్న పాపాన్ని చంపేయాలి, నువ్వు నాశనం చేయాలి. ఏది పాపమని నీకు అనిపిస్తుందో, నీ హృదయం ఏ విషయంలో నీ మీద దోషారోపణ చేస్తుందో, ఆ దోషారోపణ చేసే ప్రతి విధమైన పాపాన్ని, నక్కి చూస్తున్న మూలనున్న పాపాన్ని కూడా పట్టుకుని మరి నాశనం చేయాలి. నీ ఆలోచనలు, ఊహలు, చూపు, మాట, నీ స్పర్శ, నీ క్రియలు, నీ ప్రణాళికలు, నువ్వు ఏవైతే చెడిపోవడానికి నువ్వు ప్రణాళిక సిద్ధం చేసుకున్నావో వాటన్నిటిని కూడా నాశనం చేయవలసిన సమయం ఆసన్నమైంది దేవుని బిడ్డ. ఇప్పుడే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. నీ జీవితాన్ని ఏదైతే నాశనం చేస్తుందో, ఏదైతే నీ జీవితాన్ని ఆక్రమించిందో, ఏదైతే నీ జీవితాన్ని అలుముకుందో, దాన్ని అంతటిని నాశనం చేయాలి. కొన్ని పంట పొలాల్లో కలుపు మొక్కలు ఉంటాయండి. ఈ కలుపు మొక్కల్ని మనం తీసిపారేయాలి. ఆ కలుపు మొక్కల్ని తీసిపారేయలేదనుకోండి, ఆ కలుపు మొక్కలే పంటనంతటిని కూడా నాశనం చేసేస్తాయి. పంట సరిగా పండదు. దాన్ని తీసి అవతలకు పారేయాలి. అంతేగాని పోనీలే ప్రతిదాన్ని కొంతమంది ఎలా ఉంటారంటే, పోనీలే అని వదిలేస్తే పాపం నిన్ను పోనీలేని వదిలిపెట్టదు. పాపం నిన్ను పట్టుకుంటుంది. ఎక్కడికి వెళ్తావో, నన్ను విడిచిపెట్టలేదు గనుక నిన్ను నేను విడిచిపెట్టనుగా. నువ్వు నన్ను విడిచిపెట్టనప్పుడు నిన్ను నేను ఎలా విడిచిపెడతాను? నువ్వు బ్రతికినంతకాలం నన్ను విడిచిపెట్టలేదు కనుక నీవు చచ్చిపోయిన తర్వాత నిన్ను నేను విడిచిపెట్టను. రా, నీవు నేను విడదీయరాని స్నేహబంధాన్ని కలిగి ఉన్నాం కనుక, పాపం అనేది నరకంలో ఉంటుంది కనుక నువ్వు కూడా నరకానికి వచ్చే అని తీసుకుపోతుంది. అది మన చరిత్ర, లాస్ట్లో జరిగేది అది. కనుక నువ్వు నశింప చేయవలసిన వాటిని నశింప చేయటానికి దేవుడు తన మాట ద్వారా నీకు తెలియచేస్తున్నాడు. ఏది నాశనం చేయాలో, నీ జీవితంలో లేకుండా దేన్ని నాశనం చేయాలో దాన్ని నువ్వు నాశనం చేయాలి. నాశనం చేయడానికి వాక్యాన్ని దేవుడు నీకు ఆయుధంగా ఇచ్చారు. నిన్ను ఏది నాశనం చేస్తుందో దేవుడు బహుతేటగా తెలియచేస్తున్నాడు. నిన్ను నాశనం చేసేదాన్ని నువ్వు ఒకవేళ ప్రేమించి దాన్ని విడిచిపెట్టను అని అనుకుంటే కనుక నువ్వు నాశనం అయిపోతావు. నిన్ను నాశనం చేసేదాన్ని విడిచిపెట్టనని నీవే నాశనం అయిపోతావో తేల్చుకో. 4వది, పడద్రోయుటకును. 4వది ఏంటి? పడద్రోయుటకును. దేవుడు తన వాక్యము ద్వారా, తన ఉపదేశము ద్వారా సాతాను దుర్గాలను పడద్రోయడానికి శక్తిగల వాక్యాన్ని దేవుడు మనకిచ్చాడండి. ఆమేన్. యెజబెలు ఆహాబు యొక్క అధికారాన్ని చేజిక్కించుకుని, అనగా నాబోతు యొక్క పొలము నాకు రాలేదని బెంగతో మూతి ముడుచుకొని పండుకున్నటువంటి భర్త దగ్గరికి వెళ్ళి, యెజబెలు, రాజా, అసలు నువ్వు రాజువేనా? ఆప్టాలో ఒక నాబోతు యొక్క ద్రాక్ష పొలమును సంపాదించుకోలేదనేటువంటి బాధతో ఇలాగా చేతకాని వాళ్ళగా పడుకుంటావా? ఇక నుంచి నేను ఆ అధికారంతో ప్రతిదాన్ని సమర్థవంతంగా నేను ముందుకు తీసుకెళ్తాను. నీకు కావాల్సింది నాబోతు యొక్క ద్రాక్ష ఫలమే కదా, అది నీకు నేను ఇప్పిస్తాను, సంతోషమేనా? వెంటనే అనుకున్నాడు ఆహాబు, అరే నేను చేయలేంది నువ్వు ఎలా చేస్తావే? చేసి చూపిస్తాగా అను. ఆహాబుకి మాట ఇచ్చింది, నీకు నాబోతు యొక్క పొలమే కదా కావాల్సింది, ఆ పొలాన్ని నేను ఇప్పిస్తాను, నువ్వు ఈ అసమర్థుడివి, నా సత్తా ఏంటో చూపిస్తాను, ఎవరైనా నిన్ను అడిగితే అమ్మగారు చూసుకుంటారని చెప్పి అంతే, ఇంకేమనద్దు, నాకు ఇచ్చే అధికారం నేను చూసుకుంటా అని చెప్పి నాబోతుని నిర్దాక్షిణ్యంగా
తప్పుడు సాక్ష్యాలతో రాళ్లతో కొట్టి చంపించేసి దౌర్జన్యంగా బలవంతంగా నాబోతు యొక్క పొలాన్ని ఆక్రమించుకుందండి యెజబెలు. అంతటితో ఆగిపోకుండా ఆ కాలంలో ఉన్నటువంటి యాజకుల్ని, ప్రవక్తల్ని అందరినీ కూడా కత్తివాత చంపించేసిందండి. దేవుని బలిపీఠాలని పడగొట్టించేసిందండి. తన దేశపు దేవతల్ని మొత్తం దేశమంతటా విగ్రహాలు పెట్టించేసింది. వారికి అందరికీ కూడా జీతాలు ఇచ్చి యాజకుల్ని పెట్టుకుంది. ఇప్పుడు యెజబెలు రాజ్యం ఏలుబడి చేస్తూ ఉంది. యెజబెలు పాలనలో దుర్మార్గమైనటువంటి పాలన ఏలుబడి చేస్తున్నటువంటి కాలంలో దైవజనుడు అయినటువంటి ఏలియా గారిని దేవుడు రోషపాత్మతో నింపి, ఏలియా, ఇదిగో ఇశ్రాయేలు రాజు ఆహాబు తన భార్య అయిన యెజబెలు దుర్మార్గం పెరిగిపోతుంది కనుక వాళ్ళకి చెప్పు. వెంటనే దైవజనుడైన ఏలియా వారి ఎదుటికి వెళ్ళి, రాజా ఆహాబు, నీలాంటి పనికిమాలిన వాడు ఎవడూ లేడు. నీ అధికారాన్ని నీ భార్యకు అమ్ముకున్నావే, నీ అంత నీచుడు ఎవడు ఉండడు. నువ్వు ఆడింగోళ్ళలాగా, చేతకాని వాళ్ళలాగా నీ అధికారాన్ని నీ భార్య చేతికి అప్పగించి దుర్మార్గమైన పాలన చేయమని ఆమెకు అప్పగించావే. దేవుడు చెప్పమన్నాడు. ఇదిగో దేవుని కోపం రగులుకుంది. 3.5 సంవత్సరాలు వర్షమైనను మంచైనను కురవదు. ఎవరి తప్పు వాళ్ళు తెలుసుకొని పశ్చాత్తాపడే వరకు దేవుడు ఎట్టి పరిస్థితుల్లో కనికరించనని చెప్పమని చెప్పాడు. గనుక ఇది దేవుని వాక్కు అని చెప్పితే దైవజన్ని ఆ రోజు నుంచి చంపే ప్రయత్నం చేసినా వారి వల్ల కాలేదు. అయితే 3.5 సంవత్సరాల తర్వాత ఏలియా రాజుని దర్శించి ఎదుర్కొని, నీవు నన్ను చంపటం అసంభవం, నీ వల్ల కాదు, కానీ ఒకటి మాత్రం వాస్తవం. ఇదిగో నీ భార్య నీవు కలిసి ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యొక్క నామాన్ని మరుగుపరిచి ఆయనకు రావలసిన ఘనతను అన్య దేవతలకి ఆపాదించి, మీరు ఎవరైతే దేవుడని కొలుస్తున్నారో ఆ దైవం పక్షంగా మీరు ఎంతమంది వస్తారు రండి, మీ ప్రవక్తలు ఎంతమంది వస్తారు రండి, సజీవుడైన దేవుని పక్షంగా నేను ఒక్కడనే వస్తాను, ఎవరు దేవుడో తెలుసుకుందాం రండి. వారికి ఒక ఎద్దు, ఈయనకొక ఎద్దు, ఓ డిబేట్, ఓ చర్చ, ఒక పరీక్ష. మొదటి అవకాశం వారికి ఇచ్చి వాళ్ళ వల్ల కానప్పుడు దైవజనుడికి అవకాశం వచ్చినప్పుడు దైవజనుడు చేస్తున్న పని ఏంటంటే పడద్రోయబడిన బలిపీఠాన్ని, రాజుల మొదటి గ్రంథం 18:30 పడద్రోయబడిన బలిపీఠాన్ని బాగు చేసి, ఏం పడద్రోయబడ్డాయి? నిలిసి ఉండవలసిన బలిపీఠాలు ఏమైపోయినాయి? పడద్రోయబడ్డాయి. మరి ఆ బలిపీఠాల స్థానంలో ఏమి నిలిచాయి? బయలుదేవత విగ్రహాలు. ఇప్పుడు ఏలియా అనేటువంటి రోషం కలిగిన దైవజనుడు పడద్రోయబడిన యెజబెలు పడగొట్టించిన బలిపీఠాన్ని తిరిగి బాగు చేసి ఆ బలిపీఠం మీద బలి మాంసాన్ని పెట్టి నీళ్లు నింపి తడిపేసి అగ్ని వచ్చినా కాలదు అనేంతగా మొత్తం ఆ కట్టెల్ని, ఆ మాంసాన్ని అంతటిని తడిపేసి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. పొడిగా ఉన్నటువంటి కట్టెలు, ఎద్దు మాంసం వాళ్ళ తరపున మేము దేవుడు అనుకున్నటువంటి వాళ్ళ యొక్క నమ్మకం ఏమాత్రం కూడా అక్కడ పనిచేయలేదు. ఇప్పుడు నా దేవుడు నిజమైన దేవుడని నిరూపించడానికి దైవజనుడు పొడిగా ఉన్నటువంటి నేలను తడిపేశాడు, పొడిగా ఉన్న కట్టెల్ని తడిపేశాడు, మాంసాన్ని కూడా నీళ్లతో నింపేశాడు. ఇక నిప్పు పెట్టినా అంటుకునే పరిస్థితి అక్కడ లేదు. కింద ఏమైనా ఒకవేళ మ్యాజిక్గా పెట్టాడు అంటానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే నీళ్లు కెరటాలేస్తున్నాయి. ఇక కింద ఎక్కడ పెట్టినా నిప్పు కూడా వెలిగే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితిని దేవుని ఎదుట ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఇవన్నీ తడిపేశా, ఇవి మామూలుగా నిప్పు పెట్టినా కాలే పరిస్థితి ఉండదు. వీళ్ళందరికీ తెలుసు ఆ విషయం. ఇక్కడ మీ గొప్పతనం ఏంటో వీళ్ళందరూ ఒప్పుకోవాలి. దేవా, మీ నామాన్ని గణపరుచుకోండి, మీరున్నారని రుజువుపరుచుకోండి అని చెప్పి చిన్న ప్రార్థన చేసి అలా ప్రార్థన చేస్తూ ఉంటుండగానే ఆకాశము నుండి అతడు ఇలాగూ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి, ఆకాశం నుండి యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను సహితం బుగ్గిని, కందకంలో ఉన్న నీళ్లు కూడా ఆరిపోయాయట. సమస్తం కాలి బూడిదైపోయిందట. అద్భుతం.
ఒక్కసారిగా అందరూ కూడా యెహోవాయే దేవుడు, ఏలియా దేవుడే నిజమైన దేవుడు, ఇంతవరకు మేము భ్రమలో బ్రతికాం అని ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఒక్కసారిగా పశ్చాత్తాపడటం ప్రారంభించారు. దేవుని బలిపీఠాలని పడద్రోసి యెజెబెలు ఎక్కడెక్కడైతే బలిపీఠాలని నిలవబెట్టిందో ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం అంతటా కూడా బలిపీఠాలన్నీ పడద్రోయబడ్డాయి. అబద్ధ ప్రవక్తలు చంపివేయబడ్డారు. అనగా దీని అర్థం ఏంటంటే, నీ జీవితంలో దేవుని బలిపీఠంగా ఉండవలసినటువంటి ప్రార్థనా జీవితం, పరిశుద్ధత, వాక్యానుసారమైన జీవితం, దేవుని ఆరాధించే అనుభవం, దేవుని మహిమపరిచే అనుభవాల్ని నువ్వు పడగొట్టేశావు. నీ జీవితంలో వీటిని పడగొట్టేసి అపవాది యొక్క బలిపీఠాలని నీ జీవితంలో గణపరుస్తూ వచ్చావు. ఏ సెల్ ఫోన్ అయితే నేను దేవుని దగ్గరికి రాకుండా చేస్తుందో, ఏ టీవీలు అయితే దేవునికి దగ్గరకు రాకుండా చేస్తున్నాయో, ఏ త్రాగుడైతే దేవునికి దగ్గరగా రాకుండా చేస్తున్నాయో, ఏ వ్యభిచారం అయితే దేవునికి దగ్గరగా రాకుండా ఆయన గణపరచకుండా చేస్తున్నాయో, ఇలాంటి రహస్యమైనవి కానీ బాహాటమైనవి కానీ అవి ఏవైనా, కొంతమంది జీవితంలో ధనాపేక్ష, ధనమే వాళ్ళకి ఒక విగ్రహం. ఆ ధనం కొరకు ఎలాంటి గడ్డైనా తినేస్తారు, ఎలాంటి నీచమైన స్థితికైనా దిగజారిపోతారండి. డబ్బు వస్తుందంటే, డబ్బు కలిసి వస్తుందంటే దేనికైనా దిగజారిపోతారండి కొంతమంది. అపవాది సంబంధమైన క్రియలు ఏవైతే నీ జీవితంలో ఆరాధించబడుతున్నాయో, దేనికైతే ఎక్కువ నువ్వు ప్రాధాన్యతనిస్తున్నావో, దేనికైతే ప్రథమ స్థానం ఇస్తున్నావో, అదంతా కూడా సైతాను సంబంధమైన ఆరాధన వంటిది. నువ్వు దేవునికి సమయం ఇవ్వట్లేదు, దేవుని గణపరచట్లేదు. ఊరికే రావాలి కాబట్టి ఆ సమయానికి వారానికి ఒకసారి వచ్చి అలా బొమ్మలా వచ్చి కూర్చుని పోతున్నావు అంతే. ప్రశ్నించుకోండి ఒకసారి. ఇప్పుడు దేన్నైతే నువ్వు నిలబెట్టి దాన్ని గణపరుస్తున్నావో, ఆరాధిస్తున్నావో, ధూపం వేస్తున్నావో, వేటికైతే నువ్వు ప్రాధాన్యతనిస్తున్నావో అవన్నీ నీ జీవితంలో పడద్రోయబడాలి యేసునామములో. ఆమేన్. పడద్రోయబడినటువంటి దేవుని బలిపీఠాలు, ప్రార్థనా బలిపీఠాలు, దేవుని వాక్యం కొరకైన ఆసక్తి, దేవుని సన్నిధి కొరకైన ఆసక్తి, ఉపవాసం ఉండే అనుభవాలు, దేవుని సన్నిధిలో ఎక్కువగా గడిపేటువంటి అనుభవాలు మనలో ప్రారంభమైతే నువ్వు దేవుని బలిపీఠం కట్టినటువంటి వ్యక్తి అవుతావు, దేవుని బలిపీఠాన్ని నిలబెట్టిన వ్యక్తి అవుతావు. సాతాను యొక్క దుర్గాల్ని కూలద్రోసి దేవుని బలిపీఠాలని నిలవబెట్టే వ్యక్తిగా నువ్వు ఉండగలవా? నీకు అలాంటి ఆశ ఉందా? ఇది వినటానికి ఏదో కాలక్షేపానికి మాత్రం అనుకోవద్దు. ఇది మన జీవితాల్ని ప్రభావితం చేయగలిగేది. నువ్వు వేటినైతే పడద్రోయాలో వాటిని పడద్రోయ్. నీ జీవితంలో దేనికి ప్రాధాన్యత ఇవ్వద్దు, దేవునికి ఇచ్చేంత ప్రాధాన్యత దేనికి ఇవ్వద్దు. దేవుని బిడ్డ, నీ సమయాన్ని దేవుని కొరకు కేటాయించు. నువ్వు పని చేసుకునే సమయంలో పని చేసుకో, కానీ ఖాళీ సమయాల్లో దేవునికి కేటాయించు. సెల్ ఫోన్తోనో, టీవీతోనో, పిచ్చాపాటి మాటలతోనో, సరదాలతోనో, వీటితోనే జీవితాన్ని కొనసాగించి దేవునికి స్థానం లేకుండా చేయొద్దు. నీకు ఎన్నున్నా ఏమున్నా దేవునికి ప్రథమ స్థానం ఇవి. తెల్లవారుజామున లేవండి, ప్రార్థన చేయండి. ప్రభా, ఈ రోజంతా నా జీవితాన్ని మీరే ఏలుబడి చేయాలి ప్రభా, మీరు చెప్పినట్టుగా నడుచుకుంటానని దేవుని దగ్గర పశ్చాత్తాపడండి. దేవుని సన్నిధికి వస్తారు, కూర్చుంటారు, వాక్యం వింటారు. లాస్ట్లో కనీసం ఓ కన్నీటి బొట్టైనా దేవుని సన్నిధిలో ఒలికిస్తారంటే అనవసరంగా. టైం ఎంత అయింది పాస్? ఈరోజు టైం ఎక్కువ తినేసాడు పాస్. అనవసరంగా ఈ గోల ఎక్కువైపోతుంది, ఈ సనుగుడు ఎక్కువైపోతుంది. నేను మీలాంటి మనిషినేగా. నాకు లేని తిండి మీకు ఎందుకు? నాకు లేని టైం మీకు ఎందుకండి? ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. ప్రభు, మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏది మా జీవితంలో ఉండకుండా మీ కొరకు మేము మా జీవితాన్ని సమర్పించుకుంటున్నాం. ప్రభు, మిమ్మల్ని ఘనపరుస్తాం. ఎంతైనా ఏదైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీకు ప్రథమ స్థానం ఇస్తాం తప్ప ఈ లోక సంబంధమైన వేటి కొరకు అందరిలా మేము ఆలోచించాం. ప్రభు, మిమ్మల్ని ఘనపరుస్తాం. అలాంటి జీవితం మాకు ఇవ్వండి ప్రభు అని మన ఆధ్యాత్మిక జీవితాలు ఒక్కసారి మంట రేగితే అది చల్లారదండి. బలిపీఠం మీదంట నిత్యము మంట మండుతూ ఉండాలి. బలిపీఠం మీద మంట మండుతూ ఉండాలి. మన ఆత్మలో మంట పుట్టాలి, ఆధ్యాత్మికమైన మంట పుట్టాలి. పనికిమాలిన మంట, ఈ లోక సంబంధమైన మంట మన జీవితంలో ఉండకూడదు. ఆధ్యాత్మికమైన మంట, భారం, తపన, వైరాగ్యం మనలో రేపబడును గాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి, 5వది కట్టుటకును అలాగే నాటుటకును. ప్రియులారా, కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో కట్టుటను గుర్చుంటుంది. అలాగే 3వ అధ్యాయము 6వ వచనంలో నాటుట గుర్చి ఉంటుంది. సరే, ఇవన్నీ చదవటం సమయం తక్కువగా ఉంది కనుక ప్రియులరా, మనల్ని కట్టడానికి దేవుని వాక్యం అన్ని విధాల ప్రయత్నం చేస్తుందండి. దేవుడు మనల్ని వాక్యంతో కట్టాలని ఎంతో ఆశపడుతున్నాడు. మనం కట్టబడేది బంగారం లాంటి దేవుని మాటలతో కట్టబడాలి.
వెండి లాంటి మాటలతో కట్టబడాలి. వెలగల రాళ్ల వంటి విలువైన వాక్య లేఖనాలతో మన ఆత్మీయ జీవితాలు కట్టబడాలి. కానీ కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయో తెలుసండి, కర్ర, గడ్డి, చెత్త, చెదారంతో కట్టేసుకోవాలనుకుంటారు చాలామంది. మన ఆత్మీయ జీవితాన్ని చూడండి, బంగారం కొద్దిగానే ఉంటుంది కానీ దాని వాల్యూ ఎక్కువ, వెండి తక్కువగానే ఉంటుంది దాని విలువ ఎక్కువ, వెలగల రాళ్ళు వాల్యూ ఎక్కువ, వజ్రాలు, వైడూర్యాలు ఇవన్నీ కనపడడానికి రాళ్ళుగానే కనపడతాయి, దాని విలువ తెలియని రాడే అనుకుంటారు. వెలగల రాళ్ళు, విలువైన వాక్య లేఖనాల ద్వారా మన ఆత్మీయ జీవితాల్ని కట్టుకుంటూ ఉంటే అది ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. అంతేగాని కర్ర, గడ్డి, చెత్తా చెదారంతో ఏదో ఆశీర్వాదాలు, దీవెనలు ఇలాంటి ప్రసంగాలతోనే జీవితాన్ని గడిపేసామనుకోండి, చెత్త లాంటి ఆశీర్వాదం అనుకుని అన్నీ అభివృద్ధి చెందేసి ఒకవేళ ఇదే నాకు బోల్డ్ అంత ఉంది అని అనుకుంటావేమో, ఒక రోజున కాల్చి వేయబడుతుంది. అది బంగారాన్ని కాల్చు, ఎంత కాలిస్తే అంత మంచిది. అది వెండిని కాల్చు, ఎంత కాలిస్తే అంత మంచిది. ఏమండి, ఈ కర్ర కాలిస్తే బూడిదైపోతుంది, గడ్డిని కాలిస్తే బూడిదైపోతుంది, ఏమన్నది మిగిలి. నిలిసి ఉండే వర్తమానాల చేత నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. ఈ భౌతికమైన ఆశీర్వాదాలు, ఈ భౌతికమైన అభివృద్ధి కొరకు వెంపర్లాడొద్దు. ఒక పూట దేవుని సన్నిధిలో గడిపితే 500-1000 రూపాయలు ఎక్కడ పోతుందని ఆలోచించొద్దు. ఈ లోకంలో దేవుని రాజ్యం సంపాదించుకోవటం కోసం నువ్వు ప్రయాసపడటానికి నువ్వెంత ప్రయాసపడతావో ఆ ప్రయాసకు తగినట్టుగా నువ్వు రేపు పరలోకంలో నిలబడతావు, స్థిరంగా నిలబడతావు. ఈ లోకంలో సంపాదన కోసం అంత నువ్వు ప్రాకుల్లాడి చివరికి అవన్నీ విడిచిపెట్టేసి వెళ్ళిపోవలసిన పరిస్థితి, నరకానికి పోతావు. ఇవన్నీ సంపాదించుకుంటావు, అవి నిన్ను మోసం చేస్తాయి, నరకానికి పోతావు. ప్రియా దేవుని బిడ్డ, నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి బంగారం లాంటి మాటలు దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు కట్టుకో, నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకో. వెలగల రాళ్లతో కట్టుకో నీ ఆత్మీయ జీవితాన్ని. అంతేగాని చెత్త చెదారం లాంటి నీకు సంతోషాన్ని కలిగించేటువంటి ఈ మోసగించే వర్తమానాల ద్వారా అమ్మో దేవుడు నాతో మాట్లాడేశాడు, దీవించేస్తాడంట, ఆశీర్వదించేస్తాడంట, కలిసి వచ్చేస్తాడంట, అబ్బో వాళ్ళ ప్రవశించేశారు, వీళ్ళ ప్రవశించారు, ఏంటి మొహం? నువ్వు మారు మనసు పొందకుండా పొందుకునే ప్రతిదీ చెత్త. నువ్వు రక్షణ మారు మనసు పొందితే అది బంగారం, వెండి, వెలగల రాళ్ల వలె నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుని ఒక రోజు నువ్వు పరలోకంలో ప్రభుత్వం ఉంటావు. 6వది నాటుటకు దేవుని వర్తమానం నిన్ను నాటుతుంది, స్థిరంగా నాటుతుంది. మీరు దేవుని సన్నిధిలో నాటబడిన వారై ఒలీవ మొక్కల వలె ఉండాలి. ఎలా ఉండాలి? ఒలీవ మొక్కల వలె ఉండాలి. ఒలీవ మొక్క అభిషేకానికి సాదృశ్యం, అధిక ఆయుష్కి సాదృశ్యం. ఈ తాత్కాలికమైన లోకంలో బ్రతకటానికి ఏమాత్రం కూడా ఆలోచించొద్దు. నువ్వు ఎంతకాలం జీవించినా ఏదో ఒక రోజున మనం అందరం చనిపోతాం. కానీ యుగయుగాలు దేవునితో ఉండాలంటే దేవుని మందిరంలో ఒలీవ మొక్క వలె ఉండాలి. ఒలీవ మొక్క ప్రపంచంలో ఉన్న మొక్కలన్నిటికంటే శ్రేష్టమైనది. ఎందుకంటే దాని ఆయుష్ ఎక్కువ, దాని ఆయిల్ కూడా ఆరోగ్యకరమైనటువంటి మెడిసిన్ పవర్ కలిగింది. ఆమేన్, హల్లెలూయా. అభిషేకానికి ఉపయోగించే ఒక శ్రేష్టమైనటువంటి ఆయిల్ ఒలీవ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్. దేవుని సన్నిధిలో నేను ఒలీవ మొక్క వలె ఉన్నానని ఒలీవ మొక్కతోనే ఎందుకు పోల్చుకున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కాలం నాటి ఒలీవ చెట్టు ఈనాటి వరకు ఉందని చరిత్ర చెప్తుంది. అంటే ఒలీవ మొక్కకు ఎలాగైతే ఆయుష్ ఎక్కువో, నిత్యము దేవుని సన్నిధిలో ఉండేటువంటి ఒలీవ నూనెకు దేవుడు ఎంత ప్రాధాన్యతనిచ్చారో చూడండి. ఏ నూనె కూడా దేవుని సన్నిధిలో అనుమతించబడలేదు, కానీ ఒలీవ నూనె మాత్రమే ప్రత్యక్ష గుడారములో అనుమతించబడింది. ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి జీవించి పరిశుద్ధంగా జీవిస్తారో వారు ఒలీవ మొక్కతో సమానం. వారిని దేవుడు అభిషేకిస్తాడు. యుగయుగాలు ప్రభుతో ఉండే అర్హత దేవుడిస్తాడు. దేవుని మందిరంలో మనం నాటబడిన వారంగా ఉండాలి. కొంతమంది చూడండి, ఆదివారం కనపడతారు, ఇంకా వారంలో ఎక్కడ కనపడరు. కొంతమంది క్రిస్మస్ కనపడతారు, మరలా సంవత్సరంలో ఎక్కడ కనపడరు. వాళ్ళ బ్రతుకులు అలాంటివి. కానీ నీవు నా సంఘములో ఏ కార్యక్రమం జరిగినా నేను ఉండాలి ఖచ్చితంగా. స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే నా దేవుని సన్నిధిలో నేను ఉండాలి. నియామక గుడికి ఏవైనా ప్రతి కార్యక్రమంలో నేను ఉండాలి అని ఎవరైతే తీర్మానం చేసుకొని కట్టుబడి స్థిరంగా అలాగూ ఆ తీర్మానానికి కట్టుబడి జీవిస్తారో వాళ్ళే ఒలీవ మొక్కల వలె వర్ధిల్తారు, ఒలీవ మొక్కల వలె అభిషేకించబడతారు, ఒలీవ మొక్కల వలె ఆయుష్ను కలిగి పరలోకంలో యుగయుగాలు జీవిస్తారు. అలాగూ మనము దేవుని మందిరంలో నాటబడిన వారంగా
స్థిరమైన వారంగా. ఎవరు కనపడకపోయినా ఫలానా వ్యక్తి ఖచ్చితంగా దేవుని మందిరంలో ఉంటారండి, దేవుని సన్నిధిలో ఉంటారండి అనే సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. అది నాటబడిన అనుభవం. అదే సమయంలో ఒక పరిశుద్ధమైనటువంటి నీతి యథార్థతలు కలిగినటువంటి అనుభవాల్లో నడిపించేటువంటి ఓ సత్తువు కలిగిన సంఘములో నాటబడాలి మనం. జనాల్ని పోగు చేసుకునే సంఘములో నాటబడిన వేస్ట్. ఎందుకంటే జనాల్ని పోగు చేసుకోవడానికి అనుకూలమైన బోధలు చేయాలి. నేను మరలా చెప్తున్నాను, ఎంత గద్దించి బుద్ధి చెప్పినా మీరు రాగలుగుతున్నారు అంటే మీరు ఒక శ్రేష్టమైన అనుభవాన్ని నేను కలిగి ఉండాలని ఆశపడుతున్నారు. దానికి తగినట్టుగా నడుచుకోండి, దానికి తగినట్టుగా మారు మనసు పొందండి, దానికి తగినట్టుగా పశ్చాత్తాపడండి. అప్పుడే మీరు రావడం వలన ప్రయోజనం ఉంటుంది. మోకరించుదాం, ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఓ థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా, ప్రతి ఒక్కరి నోట భక్తి శ్రద్ధలతో మోకరించండి, కన్నీటితో ప్రార్థన చేయండి. ప్రభువు మనతో సూటిగా తేటగా మాట్లాడారు. మొహమాటం లేనటువంటి ఖచ్చితమైన బోధలో మీరు పెరుగుతున్నారు దేవుని బిడ్డలారా. మీరు నమ్మొచ్చు, ఎంతైనా నమ్మొచ్చు. ఖచ్చితమైన బోధలో, మొహమాటం లేని బోధలో పెరుగుతున్నారు మీరు. ఇక్కడ ఎవరో ఏదో అనుకుంటారని భయపడే ప్రసక్తే లేదు. అలా అన్నిటికీ ఇష్టమైతేనే ఈ మందిరానికి రండి. అలా వచ్చి వాక్యం శ్రద్ధగా విని అలాగూ నడుచుకోవడానికి మన జీవితాల్ని సరి చేసుకుందాం. అప్పుడే మీకు అది మేలుగా మారుతుంది, ఆశీర్వాదంగా మారుతుంది. మీరు అడగక్కర్లేదు, ఆశీర్వాదాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి, అభివృద్ధి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేయనక్కర్లా. మీరు మారు మనసు పొంది నిజముగా పాపాన్ని విడిచిపెట్టి వాటిని అసహించుకొని దేవునికి భయపడి జీవిస్తే ఆశీర్వాదమైన, ధనమైన, అభివృద్ధి అయినా మిమ్మల్ని వెతుక్కుంటూ మిమ్మల్ని వెంటాడవలసిందే. అలాంటి ఆశీర్వాదం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఊరికే ఆశీర్వాదమే అని ఒక్కదానికే మీరు కాసుకొని కూర్చుంటే ఆశీర్వాదం రాదు కదా, శాపం మన జీవితాల్లో ఏలుబడి చేస్తుంది. మహాపరిశుద్ధులైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్న ప్రభువా. ఇక్కడ వరి కాలంలో దుర్దినాల్లో దుష్టుడు అనేక మందిని మోసగించి ప్రభువా అయ్యా ఆశీర్వాదాలు అనేటువంటి నాయన మాయలో పడవేసి అయ్యా ఖచ్చితమైనటువంటి నాయన ఖండితమైనటువంటి వాక్య సందేశాన్ని సహించలేకుండానట్లు వారి హృదయాల్లో ప్రభ కఠినత్వాన్ని కలిగించి అయ్యా మారు మనసు పొందకుండా వారిని సనిగేటట్లు చేస్తున్నటువంటి దుష్టాత్మను నజరేయుడైన యేసు నామములో ప్రతి ఒక్కరి జీవితం నుంచి ఇప్పుడే విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. ఓ నాయన, ఒక్కొక్కటి వేళ్లతో ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి నాయన పాపం, శాపం పెకలించబడను గాక నాయన. యేసయ్య వారిలో ఉన్నటువంటి అయ్యా అవిధేయత, గర్వము, అతిశయము విరిచివేయబడను గాక నాయన. అయ్యా ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నటువంటి పాపం నాశనం అవ్వాలి నాయన. ఓ పాపాన్ని నాశనం చేయాలనే తపన ప్రతి ఒక్కరికి దయచేయండి. దాన్ని పెంచి పోషించుకున్నట్లు ప్రతి ఒక్కరు రోషపాత్మతో నింపండి ప్రభువ. యేసయ్య మీకే వందనాలు ప్రభువ. యేసురాజా, ఓ నైనా, మేము సాతాను దుర్గాల్ని పడద్రోసి మీ పరిశుద్ధమైన బలిపీఠాలని నిర్మించుకోగలిగేటువంటి స్థితి మాకు దయచేయండి ప్రభువ. యేసయ్యా, 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 దేవా మీకు వందనాలయ్యా. మీ జీవితాల్ని కట్టుకోవడం నేర్పించండి. మీ సన్నిధిలో, మీ పరిశుద్ధమైనటువంటి మందిరములో మీ జీవితంలో నాటబడిన వారంగా మేము ఉండాలి ప్రభువ. నాటబడిన అనుభవం దయచేయండి నాయనా. యేసు మీకు వందనాలు. క్రోటాన్స్ మొక్కల వలె, కుండీలో ఉన్న మొక్కల వలె తైతక్కలాడే స్వభావం తీసివేయండి ప్రభువా. ఏ సమయానికి ఎక్కడ ఉంటారో తెలియనటువంటి అవకతవకల వంటి తైతక్కలాడే కప్పగొంతులేసేటువంటి భక్తిహీనపు స్థితి ఎవరిలో ఉండకూడదు ప్రభువా. యేసయ్యా, నాటబడిన వారికి ఉండాలి. ఒక వారం ఈ సంఘం ఉంటే ఇంకో వారం ఇంకో సంఘంలో ఉండే నాటబడని వారిగా కాకుండా నాటబడిన అనుభవాల్లో ప్రతి ఒక్కరిని బలపరిచి స్థిరపరిచి మీరు రాకడకు మీ రాజ్యానికి సిద్ధపరచమని, ఎవరు ఏ అవసరతలు అక్కర్లు కలిగి వచ్చారు, ఏ అనారోగ్యాలతో బాధపడుతున్నారు, వారి జీవితాల్లో మీ నూతన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మీరే జరిగించి మీ నూతన కార్యాలు చేత తృప్తిపరిచి బలపరిచి మేలుతో నింపి మీ నామానికి మహిమ తెచ్చుకోనమని మా ప్రభువును ప్రియరక్షకులైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ, ప్రియ పరిశుద్ధాత్ముడా, నా ప్రియమైన యేసయ్య మీరే మాట్లాడాలి ప్రభువా. మా జీవితాంతం మీరు మాట్లాడితే మాకు మేలు నాయన. మీరు మాట్లాడితే మాకు ఆశీర్వాదం. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం ప్రభువా. మీరు మాట్లాడితే పరిశుద్ధపరచబడతాం నాయన. మీరే మాట్లాడాలి ప్రభువా. మనుషుడు మాట్లాడితే మనుషులు మోసపోతారు నాయన. అలాంటి మోసపోయే స్థితి బిడ్డలకి లేకున్నట్లు మీరే బలపరిచి స్థిరపరిచి మీరు అక్కడికి మీ రాజ్యానికి సిద్ధపరచమని మా ప్రభువును ప్రియరక్షకులైన యేసయ్య పరిశుద్ధ నామను బట్టి ప్రార్థించి మనవలని పొంది ఉన్నామని నమ్ముచున్న నమ్మకమైన తండ్రి గారు, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారులైన యేసుక్రీస్తు వారి యొక్క మహాకృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సమాధానం, నిత్య కాపుదల, భద్రత ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు ఇక్కడున్న వారితో, లోకంలో ఉన్న పరిశుద్ధులందరితో సదా ఆయన కృపతోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.